జనవరి 29న వచ్చే పుష్య అమావాస్యని మౌని అమావాస్య అని, చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేయటం వలన గొప్ప ఫలితాలు కలుగుతాయి. ఈ అమావాస్య రోజు అన్నదానం మరియు జీవరాశులకు ఆహారం అందించాలి. విష్ణుమూర్తిని, శ్రీ మహాలక్ష్మి వారిని ఈ అమావాస్య రోజున ఆరాధించటం వలన సమస్త దోషాలు తొలగి అన్ని శుభాలే కలుగుతాయి. ఈ మౌని అమావాస్య పితృదేవతలను ఆరాధించడానికి విశేషమైన రోజు. పితృదేవతల శాంతి కోసం తర్పణలు వదలాలి. మరియు ఈ రోజున రాగి గిన్నెలో స్వచ్ఛమైన నీరు, ఎర్ర చందనం, ఎర్రటి పూలు వేసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించాలి. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేయాలి. తులసి మొక్కను పూజించి తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం వల్ల పితృదేవతల దోషాలేమైనా ఉంటే తొలగిపోతాయి. పురాణ కథనం ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి అమృతంగా మారి ఆకాశం నుంచి కిందికి దిగి వస్తుంది. ఈ రోజున గంగా నదిలో స్నానం చేస్తే పరమపుణ్యమని, అలా అవకాశం లేకుంటే స్నానం చేసే ముందు చెంబులో నీరు తీసుకొని గంగేచ, యమునే చైవ, గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు కావేరి జలయస్మిన్ సన్నిధిం కురు అంటూ స్నానం చేసిన అన్ని నదుల్లో చేసిన ఫలితం ఉంటుందని పెద్దల మాట.